ఎల్నినో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలను కలవరపెడుతున్న పేరు. వాతావరణ మార్పులు, వర్షాల ఆలస్యం రైతన్నను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినోను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిసాట్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, భూగర్భ జలాలు ఇలా అన్ని కీలక శాఖల అధికారులతో కలిసి కంటింజెన్సీ ప్లాన్ను సిద్ధం చేశారు. మంత్రి క్లియర్గా చెప్పారు, జూలై 15, జూలై 30 మరియు ఆగస్టు 15 ఈ 3 తేదీలను ప్రామాణికంగా తీసుకుని అడుగులు వేయాలి. వరి పంటకే కట్టుబడి ఉండకుండా నీటి అవసరాలు తక్కువగా ఉండే పంటల వైపు మళ్లాలని సూచించారు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వేరుశనగ, కందులు, సజ్జలు, జొన్నలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారానే రైతులు లాభపడతారని స్పష్టం చేశారు. కేవలం సూచనలు ఇవ్వడమే కాదు, తక్కువ కాలంలో దిగుబడినిచ్చే విత్తనాలను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వాతావరణ శాఖ ఇచ్చే రోజువారీ సమాచారాన్ని జిల్లాల వారీగా రైతులకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. అంటే మీరు వాతావరణాన్ని చూసి కాదు, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పంటలు వేస్తే నష్టాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే వాతావరణ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు పడుతున్నాయి. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగును చేపడితే ఎల్నినో సవాల్ను కూడా మనం అవకాశంగా మార్చుకోవచ్చు. ఈ సమావేశంలో వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి కె సురేంద్రమోహన్, ఉద్యాన మరియు సెరికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, స్పెషల్ కమిషనర్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ రాహుల్ రాజ్, వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి, టీజీఎస్డబ్ల్యూసీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె లక్ష్మి, టీజీఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్, హాకా మేనేజింగ్ డైరెక్టర్ కె చంద్రశేఖర్, భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ఐఐఓఆర్, ఐఎంఆర్, ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు, అలాగే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, భూగర్భ జలాలు, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆగస్టులో మనం ఏం చేయాలనేది ఈ రోజే డిసైడ్ చేసుకోవాలి. చేసుకొని ఎన్ఎస్పీ కింద ఏం చేయాలి, ఎస్ఆర్ఎస్పీ కింద ఏం చేయాలి, నిజాం సాగర్ కింద ఏం చేయాలి. కానీ మన ప్రిడిక్షన్ కానీ, మన యొక్క అరేంజ్మెంట్స్ కానీ, మన యొక్క ప్రభుత్వపరమైనటువంటి ఏం చేయగలుగుతాం వాళ్ళకి చెప్పకపోతే, వీటన్నిటిని అసెస్ చేసుకొని ముందే రైతులకు ముందుకు తీసుకెళ్ళకపోతే అందరం కలిసి ముందు స్టేట్ లెవెల్లో మీరు బ్రాడ్గా చెప్పాలి, పవర్కి పవర్ చెప్పాలి, ఇరిగేషన్కి ఇరిగేషన్ చెప్పాలి, గ్రౌండ్ వాటర్ చెప్పాలి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. రేపు రాబోయే 2-3 మీటర్స్కి వెళ్ళేటప్పుడు ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ని, హార్టికల్చర్ వాళ్ళు ఏం చెప్పారు, ఆయిల్ సీడ్స్ వాళ్ళు ఏం చెప్పారు, ఇంకొకళ్ళు ఏం చెప్పారు, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, వాటికి కావాల్సిన సోర్సెస్ రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది టెన్షన్ ఉంటుంది. ఆయా జిల్లాలో ఆదిలాబాద్లో ఒక తీరు ఉంటుంది, నల్గొండలో ఒక తీరు ఉంటుంది, ఖమ్మంలో ఒక తీరు. వాళ్ళు అడిగేటటువంటి ఈ డ్రై క్రాప్స్ కు సంబంధించిన పంటలు, మీరు కూరగాయలు వేస్తానంటే కూరగాయలు విత్తనాలు సప్లై చేయగలుగుతామా, మిల్లెట్స్ ఏమంటే వేస్తానంటే మిల్లెట్స్ పంపించగలుగుతామా, అట్లాగే ఇట్లా జిల్లాల వారీగా మండలాల వారీగా ట్యాబులేషన్ పంపించండి. ఈ రోజు నేను 16 అడుగుల్లో ఉంది, 18 అడుగుల్లో ఉంది, అట్లా పడిపోతుందని చెప్తే వాళ్ళు కూడా ఎలర్ట్కుంటారు రైతులు. ఇప్పుడు జిల్లాల వారీగా లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, రేపు నెక్స్ట్ మంత్ లో ఇదే వర్షపాతం ఉంటే ఐఎండీ చెప్పిన పరిస్థితులు ఏ కాడికి తిరిగి జారిపోతాయి చెప్తే కదా నేను నా బోర్వెల్లో నేనేం చేసుకోవాలో నాకు తెలిసేది.